హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా శరవేగంగా ఈ షూటింగ్ జరుపుకొని, అంటే మనం మే నెలల కాంచి చూసినట్లయితే దాదాపు ఒక 6-7 నెలల్లో సినిమా పూర్తి చేసుకొని, సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని, ఇప్పుడు సంక్రాంతి బరిలో ఈ సినిమా 100 కోట్ల కొల్లగొట్టడానికి ఈ సినిమా రెడీగా సిద్ధమైందండి. ఈ సినిమాకి ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టే అవకాశాలు ఎందుకున్నాయంటే, అంటే సినిమాకి పెట్టిన బడ్జెట్ కాకనే ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ సినిమా ఊహించినంత ఇదిగా ఈ సినిమా అనేది లేకపోవడం కొంత కారణం. అంతేకాకుండా మరో కారణం ఏంటంటే, ఈ సంక్రాంతి బరిలో వచ్చే మరో సినిమా విజయ్ సినిమా కూడా ఎప్పుడైతే సంక్రాంతి బరిలో వస్తుందో అనుకున్నామో, అంటే చిరంజీవి గారికి ఇటు ప్రభాస్ గారి సినిమా ఒకటి, ఇటు విజయ్ సినిమా ఒకటి, ఈ 2 సినిమాలు కూడా గట్టి పోటీ ఇస్తాయి అన్నట్టుగా అనిపించిందండి. ఎందుకంటే ప్రభాస్ గారు దాదాపు ఒక 2.5-3 సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ అనేది జరుపుకున్నారు. కానీ మరి 2-3 సంవత్సరాల పాటు జరుపుకున్న సినిమాకి ఎంత బడ్జెట్ అయింది? దాదాపు అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం చూస్తే 450 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల దాకా ఈ సినిమాకి బడ్జెట్ అయిందని అనేది ఒక వార్త. మరి అంత బడ్జెట్ని రికవర్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటానంటే, ఎక్కువ థియేటర్లో ఆ సినిమా ఆడితే తప్ప, అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఒక టాక్ వస్తే తప్ప అంతకు మించి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే ప్రభాస్ గారికి ఆ క్రేజ్ ఉంది, లేదని అంటలేదు. కానీ ఇంతే కాకుండా ఇదే సంక్రాంతి బరిలో చిరంజీవి గారికి మరో పోటీ ఏదంటే విజయ్ గారి సినిమా అన్నమాట. విజయ్ గారి సినిమా కూడా ఒక మంచి భారీ ఎత్తు బడ్జెట్తో సినిమా తీశారు. దానికి కూడా మంచి క్రేజ్ అనేది ఉంది. మరి ఆ సినిమా కూడా కొన్ని థియేటర్లు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమా కూడా ఇదే సంక్రాంతి బరిలో దిగుతుందండి. మరి ఆ సినిమాకు కూడా కొన్ని థియేటర్లు ఇవ్వాలి కాబట్టి మరి చిరంజీవి గారికి ఇంకా కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ పంచుకోవాలి. మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. మరి అన్ని సినిమాలకు థియేటర్లని పోతే, ఇటు ప్రభాస్ గారి సినిమాకి ఎక్కువ థియేటర్లు తీసుకోవాల్సి వచ్చింది, అటు విజయ్ గారి సినిమా కూడా మరికొన్ని థియేటర్లు పోతాయి. ఇట్లాగే మిగతా సినిమాలు కూడా థియేటర్లు అనేది పంచుకోవడం వల్ల మరి చిరంజీవి గారి సినిమాకి ఊహించినంత థియేటర్లు అనేది దొరకలేదని చెప్పి నాకు మొన్నటిదాకా అనిపించిందండి. కానీ ఎప్పుడైతే ప్రభాస్ గారి సినిమా నెగటివ్ టాక్ అనేది వచ్చిందో, అప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాకి కాస్తంత ఊపిరి పడింది అనుకున్నానండి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇదే సంక్రాంతి బరిల నుంచి విజయ్ గారి సినిమా కూడా తప్పుకుంటుంది అన్నట్టుగా వార్తలు వచ్చిన కాడ నుంచి ఇక చిరంజీవి గారిదే ఈ సంక్రాంతి అన్నట్టుగా అనిపించిందండి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మొన్నటిదాకా చాలామంది ఏం చూశారంటే, ఇది కామెడీ సినిమా కాబట్టి చిరంజీవి గారి సినిమాకి అంత ఊపు లేదని చెప్పి కొంతమంది, ఇటు ప్రభాస్ గారి సినిమా అటు విజయ్ గారి సినిమా ఉండబట్టి చిరంజీవి గారి సినిమా ఈ రెండింటి మధ్యలో నెగ్గలేదని చెప్పి కొంతమంది, మరి కొంతమంది ఏమన్నంటే అసలు చిరంజీవి గారి సినిమా వాయిదా వేసుకుంటే బాగుండు అని చెప్పి కొంతమంది మాట్లాడారు. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది అని చెప్పి ఒక సాంగ్ అనేది చూసారండి. అలాగా ఈ సంక్రాంతి మొత్తం కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ఏదయ్యా అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అన్నట్టుగా అనిపిస్తుందండి. అంటే చిరంజీవి గారికి ఈ విధంగా కలిసి వస్తుంది అన్నట్టుగా నేనైతే అనుకోలేదు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా మీద ఎంతమంది అయితే ఏడ్చారో, చిరంజీవి గారి మీద కూడా ఎంతమంది అయితే ఏడ్చారో వాళ్ళకి నిజంగా సమాధానం అనేది ఈ సినిమా చెప్పబోతుందండి. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన ఈవెంట్లో కూడా చిరంజీవి గారి స్పీచ్లో అతను ఒక మాట చెప్పిండండి. అదేంటంటే, నా సినిమా మనశంకర వరప్రసాద్ అనే సినిమా హిట్ అయిపోయినట్టే, బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినట్టే అని ఒక నమ్మకంతో చెప్పిండండి. ఎందుకంటేనంటే, ఎప్పుడైతే మేము సినిమా స్టార్ట్ చేసామో అతి కొద్ది నెలలు అంటే ఒక 5-6 నెలల్లోనే ఈ సినిమా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమాకి ఎడిటింగ్ అని అయ్యని ఇంకొక నెల అటు ఇటు అవ్వచ్చు. కానీ దాదాపు వాళ్ళైతే ఎంత బడ్జెట్ అయితే పెట్టుకున్నారో ఈ సినిమా కోసం, అంత బడ్జెట్కు మించకుండా ఈ సినిమా అనేది పూర్తయిపోవడం ఒకటి, కరెక్ట్గా ఏ డేట్లో అయితేనే మనం సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం, అంటే సంక్రాంతి సందర్భంగా అదే డేట్లో సినిమా మొత్తం కూడా పూర్తయిపోయి ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతుందంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయినట్టే అని చెప్పి అతను ఒక నమ్మకంతో చెప్పిందనమాట. ఎందుకంటున్నానంటే, కొన్ని నెలల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి అంటే కొంతమంది కార్మికులు
దాదాపు ఒక నెల 2 నెలల పాటు వాళ్ళు సమ్మెలు చేశారు. ఏ సినిమాలు కూడా షూటింగ్ అనేది జరగకుండా వాళ్ళు సమ్మెలు చేయడం వల్ల అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమా అనేది రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముందాలే ప్రకటించారు. మరి ఇంత లేట్ అయింది కాబట్టి ఈ సినిమా అనేది రిలీజ్ అయిద్దా సంక్రాంతి కానుకగా అని చెప్పి, అసలు రిలీజ్ అవ్వదా అని చెప్పి నాకు ఒక డౌట్ అనేది అప్పటి నుంచి ఉంది. కానీ దాదాపు ఒక 2 నెలలు ఈ సినిమా షూటింగ్ అనేది ఆగిపోయినా సరే శరవేగంగా పగలు రాత్రి అనేది లేకుండా సినిమా మొత్తం కూడా పూర్తి చేసి అనుకున్న బడ్జెట్ అనుకున్నట్టే, అంటే ఎక్కువ బడ్జెట్ కాకుండా ఈ సినిమా అనేది పూర్తి చేశారంటే ఆ ఈవెంట్లో చిరంజీవి గారు స్వయంగా ఈ సినిమా గురించి, ఈ సినిమా బడ్జెట్ గురించి, ఈ సినిమా షూటింగ్ గురించి, ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్ షూటింగ్ రోజున ఈ సినిమా మొత్తం అప్పుడే పూర్తయిపోయిందా అని చెప్పి అతను షూటింగ్ అయిపోయిన తర్వాత ఎమోషనల్గా అతను చాలా బాధపడినాడండి. అంటే దాదాపు చిరంజీవి గారు 157 సినిమాలు చేసినా కానీ ఏ సినిమా కూడా అంత బాధపడలేదట. కానీ ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న డేట్ ప్రకారంగా ఈ సినిమా వస్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతమంది ప్రతి ఒక్కరు కూడా తన కష్టాన్ని పెట్టి మన సినిమా అనుకొని ఈ సినిమా మొత్తం పూర్తి చేశారని చెప్పి ఆయన ఆ రోజున చెప్తా ఉంటే ఈ సినిమా ముందాలే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది, నాకు ఆ నమ్మకం ఉంది అని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటాండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగకి హిట్ ఎవరిదయ్యాడంటే మెగాస్టార్ చిరంజీవి గారిది అన్నట్టు అనిపిస్తుందండి. ఏ ముహూర్తాన్ని ఈ సినిమా అనేది స్టార్ట్ చేశారేమో నాకైతే తెలియదు, కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నుంచి ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ మీసాల పిల్ల ఎప్పుడైతే ఈ పాట సాంగ్ అనేది రిలీజ్ అయిందో ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు అనేది మామూలు రికార్డులు కాదండి. అంటే అక్కడ తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారన్నమాట. ఒకవైపు రామ్ చరణ్ గారి ఆ చికిరి సాంగ్ అయితే, మరోవైపు మీసాల పిల్ల సాంగ్ అనేది నువ్వా నేనా అన్నట్టుగా 100 మిలియన్లు దాటిపోయి 150 మిలియన్ల వ్యూస్ అనేది రామ్ చరణ్ గారు దాటిపోతే 100 మిలియన్లు దాటిపోయాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఈ సంక్రాంతి కానుకగా వస్తున్న మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా కొంతమంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తారు. కాబట్టి అంటే ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా చెత్త, ఈ సినిమా బోర్ అని చెప్పి ఎప్పుడైతే ఈ సినిమా అయితే రిలీజ్ అయిందో అప్పటి నుంచి నెగిటివ్ టాక్ అనేది స్ప్రెడ్ చేద్దామని చెప్పి చూస్తారు. ఎవరి మాటలు వినకుండా మీకై మీరే వెళ్ళి ఈ సినిమాను చూసి సంక్రాంతి సందర్భంగా వస్తున్న ఈ సినిమాని మీ కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి చూసి ఆనందపడాలని చెప్పి కోరుకుంటూ, చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ని తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.